హలో అండి, వెల్కమ్ టు ఆది కిచెన్. ఇవాళ ఎగ్ బ్రెడ్ ఉప్మా చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పిల్లలు కూడా చేయగలుగుతారు. ఎంత ఈజీగా ఉంటుందో మీరు కూడా చూడండి. 2 నిమిషాలు చూడండి, మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్నాను, టొమాటో కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కొక్కటి తీసుకున్నానండి. ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నామండి. మిరియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కారం పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 3 బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి. మేము ఇదే యూజ్ చేస్తాం కాబట్టి ఇది వేసాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 3 అయితే నాకు సరిపోయింది. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇలా 3 బ్రెడ్స్ తీసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకొని మొత్తం ఇక్కడనే వేసేస్తాం మనము. ఇలా వేసుకుంటే కరెక్ట్ అక్కడ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము మిక్స్ చేసుకున్నాం కదా ఇంతసేపు బ్రెడ్ని, ఎగ్ని, అది ఇలా కలుపుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హెచ్ఎం పొడి వేసి మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మనకు ఎగ్ 10 మినిట్స్ అయినాక మంచిగా స్మెల్ వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఎంత బాగుంది, ఎంత ఈజీ ప్రాసెస్ కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.